నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ 5. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాక్రోస్ అండి. సో ఎంఎస్ వర్డ్లో మ్యాక్రోస్ అంటే ఏంటో చూద్దామా? సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో మన టాపిక్ వచ్చేసి మ్యాక్రో అండి. సో ఫస్ట్గా మనం మ్యాక్రో అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఏ మ్యాక్రో ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ కమాండ్స్ దట్ ఈస్ రికార్డెడ్ సో ఇట్ క్యాన్ బి ప్లేబ్యాక్ ఎట్ లాటర్ టైమ్. అంటే మనం ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ అంటాం, ఓకే, సిరీస్ ఆఫ్ కమాండ్స్ అంటే ఒక కమాండ్ తర్వాత ఒకటి రికార్డ్ చేస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసి దీన్ని బోల్డ్ చేస్తాను, ఓకే, తర్వాత జస్టిఫై చేస్తాను, తర్వాత రెడ్ కలర్ చేంజ్ చేస్తాను. సో ఇలా చేంజ్ చేశాను కదా. సో ఒక్కొక్క కమాండ్ ఇస్తాం కదా, అవన్నీ రికార్డ్ చేస్తుంది. సో అదే మళ్ళీ నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ సారి నేను మళ్ళీ అవి చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఈ మ్యాక్రోని ప్లే చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను దీన్ని అండు చేస్తానండి. సో అర్థమైంది అనుకుంటా. సో సిరీస్ ఆఫ్ కమాండ్స్ని రికార్డ్ చేస్తుంది మనం చేసే పనిని. జస్ట్ మనం ఒక పాట పాడామనుకోండి, సపోజ్ ఆ పాటను రికార్డ్ చేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినొచ్చు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఆ కమాండ్స్ని మనం ఏదైతే చేసే యాక్షన్స్ని రికార్డ్ చేసి మళ్ళీ అలాంటి యాక్షన్ మళ్ళీ ఎప్పుడైనా అవసరం అనుకోండి, చూడండి ఇక్కడ మ్యాక్రోస్ ఆర్ గ్రేట్ ఫర్ రెడ్యూసింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ హ్యావ్ టు డూ సిరీస్ ఆఫ్ స్టెప్స్ దట్ యు పర్ఫామ్ ఫ్రీక్వెంట్. అంటే మళ్ళీ ఏదైనా పని చేసేది ఉందనుకోండి, దాన్ని మనం రికార్డ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒకటే స్టెప్లో అయిపోతుంది. సపోజ్ మీరు 10 స్టెప్లు రికార్డ్ చేసి ఒక పేరు ఇచ్చారనుకోండి, ఆ పేరుని రన్ చేశారనుకోండి మ్యాక్రోని, అది ఒకటే స్టెప్లో అయిపోతుంది. సింపుల్గా ఉంది కదండి. సో రిపీటెడ్ వర్క్స్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు మ్యాక్రోతో. సో ఇదండి మ్యాక్రో. సో ఎలా వర్క్ చేయాలో చూద్దామా. ఫస్ట్ మ్యాక్రో ఎక్కడ ఉంటుంది, వే డు యూ ఫైండ్ మ్యాక్రో అంటే మనకు రెండు దగ్గరలో ఉంటుందండి. ఒకటేమో వ్యూ ట్యాబ్లో, రెండోదేమో డెవలపర్ ట్యాబ్లో. ఓకే, సో వ్యూ ట్యాబ్లో ఇక్కడ చూడొచ్చు, వ్యూ ఉంది కదా. వ్యూ ట్యాబ్ బై డిఫాల్ట్ ఉంది కాబట్టి వ్యూ ట్యాబ్లో మ్యాక్రో ఇక్కడ ఉంది చూడండి. ఇంకోటి డెవలపర్ ట్యాబ్ మీకు చూడండి ఇక్కడ కనిపించదు ఇక్కడ. ఎందుకు అంటే బై డిఫాల్ట్ డెవలపర్ ట్యాబ్ అనేది రాదు మైక్రో వర్డ్లో. సో మైక్రోసాఫ్ట్ వర్డ్లో అండి. సో దానికోసం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒకవేళ మీకు డెవలపర్ ట్యాబ్ కావాలంటే ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి మోర్ కమాండ్స్ ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ కస్టమైజ్ రిబ్బన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి రైట్ సైడ్లో ఇక్కడ డెవలపర్ అని చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి ఓకే అని క్లిక్ చేశారనుకోండి, చూడండి పైన డెవలపర్ ట్యాబ్ వచ్చేసింది. బాగుంది కదా. సో ఇప్పుడు ఈ డెవలపర్ ట్యాబ్లో వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కూడా చూడండి మ్యాక్రో, రికార్డ్ మ్యాక్రో. సో ఇక్కడ ఉంటుంది, మళ్ళీ వ్యూలో కూడా ఉంటుంది. సో ఇలా మనకి మ్యాక్రో ఆప్షన్ అనేది ఫైండ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ దొరకదు అనుకో, షార్ట్ కట్ కీ కూడా ఉందండి. షార్ట్ కట్ కీ Alt F9 అని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మ్యాక్రో విండో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వెళ్ళి ఇక్కడ వ్యూ మ్యాక్రో అని క్లిక్ చేస్తే ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. లేదా Alt F8 చూడండి, Alt F8 చూడండి. సో ఇలా కూడా మనకి మ్యాక్రో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు మ్యాక్రోని. ఓకే, సో ఒకటేమో వ్యూ ట్యాబ్లో మ్యాక్రో ఉంటుంది, రెండోదేమో డెవలపర్ ట్యాబ్లో మ్యాక్రో ఉంటుంది, లేదా Alt F9 కూడా వాడవచ్చు. రైట్, సో ఇలా 3 రకాలుగా కూడా మనం మ్యాక్రోని ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు మ్యాక్రోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో మ్యాక్రోని ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. నేను ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదే టేబుల్ని నేను నెక్స్ట్ వేరే దగ్గర ఎక్కడన్నా క్రియేట్ చేయాలనుకుంటే మ్యాక్రోలో రికార్డ్ చేసి ప్లే చేయాలనుకుంటున్నాను. సో చూద్దామా. రైట్, నేను ఒక కొత్త పేజ్ తీసుకుంటాను, Ctrl+N కొట్టి. రైట్, ఓకే, సో నేను వ్యూకి వెళ్తాను. వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రోకి వెళ్ళి వ్యూ మ్యాక్రో ఉంది. ఓకే, సో వ్యూ మ్యాక్రోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేయొచ్చు, లేదా రికార్డ్ మ్యాక్రో అనుకోండి డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు మీకు రికార్డ్ మ్యాక్రో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకు ఒక పేరు అడుగుతుంది. చూడండి, బై డిఫాల్ట్ మ్యాక్రో 1 అని ఉంటుంది. ఇది తీసేసి మనం టేబుల్ అని ఇద్దాం, మన ఇష్టం, మన ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చండి. ఓకే, సో మనకి బటన్స్ ఉన్నాయి, కీబోర్డ్స్ ఉన్నాయి, అంటే ఏదైనా షార్ట్ కట్ కీ ఇవ్వాలనుకోండి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ ఉంది కదా ఇక్కడ, దీనిపైన క్లిక్ చేస్తే మనకు Ctrl+T అని ఒక షార్ట్ కట్ కీ ఇద్దాం. ఓకే, టేబుల్ కాబట్టి Ctrl+T చూడండి, అజైన్. సో నేను ప్రతిసారి పోయి మ్యాక్రో ప్లే చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ కట్ కీ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, రైట్, చూడండి క్యాసెట్ సింబల్ వచ్చింది, చూసారా, క్యాసెట్ సింబల్ వచ్చింది కర్సర్ పక్కకు, అంటే రికార్డింగ్ స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ ఇక్కడ వెళ్ళి చూస్తే స్టాప్ రికార్డింగ్ వచ్చింది, చూసారా. ఇంతకుముందు రికార్డింగ్ మ్యాక్రో ఉండే,
రైట్. ఓకే. సో ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ వచ్చింది. సో మనం స్టార్ట్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి నేను ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్తాను. ఫస్ట్ హోమ్ ట్యాబ్ ఉందిగా, ఓకే, ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ టేబుల్ 3 rows 3 కాలమ్ తీసుకుంటాను. రైట్. సో ఫస్ట్ కాలం పేరు నేను సీరియల్ నెంబర్ అని ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత స్టూడెంట్ నేమ్ తర్వాత అడ్రస్ అని ఇస్తాను. రైట్. సింపుల్, ఇంతే అండి. సో నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను మ్యాక్రో. ఓకే. సో వ్యూకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రో ఉందిగా, ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అని క్లిక్ చేయండి. చూడ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాక్రో అనేది క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఇదే టేబుల్ నేను నెక్స్ట్ ఇంకెక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పేజ్ తీసుకుంటాను, Ctrl+N. ఓకే, డాక్యుమెంట్ 2 చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సింపుల్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రో ఉందిగా, వ్యూ మ్యాక్రో. ఇక్కడ మ్యాక్రోలో ఏది టేబుల్ కదా, సో రన్ అని కొట్టగానే చూడండి ఇక్కడ టేబుల్ వచ్చేస్తుంది. చూడండి మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంది, గుర్తుందా? రైట్, అది కూడా చూద్దాం. మళ్ళీ నేను Ctrl+N క్లిక్ చేస్తాను, ఇంకో కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇక్కడ Ctrl+T అని క్లిక్ చేస్తాను. చూడండి సింపుల్. సో ఇలా కూడా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. సో మనం డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి కూడా ఇక్కడ కూడా ఉంది చూడండి మ్యాక్రో. ఇక్కడ క్లిక్ చేసినా ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. లేదా Alt F8 గుర్తుంది కదా, Alt F8 క్లిక్ చేసినా ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. బాగుంది కదా? రైట్. సో ఇలా మనం మ్యాక్రో క్రియేట్ చేయొచ్చు. దీన్ని క్లోజ్ చేస్తున్నానండి, ఇవన్నీ కొత్త విండోస్ ఓపెన్ చేశాం కదా. రైట్. ఓకే, డోంట్ సేవ్. ఓకే. సో ఇలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ టెక్స్ట్ ఉంది కదా, నేను ఇంకో చిన్న మ్యాక్రో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్ టెక్స్ట్ ఉంది కదా, ఎడిటింగ్ మ్యాక్రో ఉంది కదా, ఈ ఎడిటింగ్ మ్యాక్రోని నేను బ్లాక్ కలర్లో మార్చాలనుకుంటున్నాను, లేదా దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఈ ఎడిటింగ్ మ్యాక్రోని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని మనం డిలీట్ మ్యాక్రో పైన కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం చేద్దాం, ఫస్ట్ ఎడిటింగ్ మ్యాక్రో సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. ఈసారి డెవలపర్ ట్యాబ్కి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ రికార్డ్ మ్యాక్రో ఉంది చూడండి, క్లిక్ చేయగానే మళ్ళీ అది స్టాప్ మ్యాక్రో అవుతుంది. ఓకే, ఒక పేరు అడుగుతుంది. రైట్. సో రికార్డ్ మ్యాక్రో ఈసారి నేను పారా అని ఇస్తాను, లేదా హెడ్డింగ్ అని ఇస్తాను. హెడ్ అని ఇస్తాను సింపుల్గా. ఓకే. సో షార్ట్ కట్కి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా ఓకే అని క్లిక్ చేసినా సరే. ఓకే. సో ఓకే అని క్లిక్ చేస్తున్నాను నేను, పారా హెడ్. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను హోమ్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ సైజ్ ఉంది కదా, 16 ఉంది కదా, ఈ 16 బదులు నేను 18 అని క్లిక్ చేస్తాను. 18 ఎంటర్. చూడండి 18 అని క్లిక్ చేసి ఎంటర్ అని. ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను, డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి స్టాప్. అంతే. సో ఇదే నేను మళ్ళీ దీనికి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాను, డిలీట్ మ్యాక్రోకి. సో సెలెక్ట్ చేసుకుంటాను, ఏం చేస్తాను, మళ్ళీ డెవలపర్ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ మ్యాక్రో క్లిక్ చేసి రన్. హెడ్ ఉంది కదా, చూడండి ఏది టేబులా హెడ్ కదా, రన్ అని క్లిక్ చేసా అనుకోండి. చూడండి సింపుల్ కదా. సో నేను సపోజ్ మీరు మ్యాక్రోని ఎడిట్ కూడా చేయొచ్చండి, మ్యాక్రోని ఎడిట్ కూడా చేయొచ్చు. ఓకే. సో చూద్దామా ఎలా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను మ్యాక్రోకి వెళ్తాను, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఎడిట్ అని కొట్టగానే మనకి VBA కోడ్ ఓపెన్ అవుతుంది. కంగారు పడాల్సింది ఏం లేదండి, మీరు ఆటోమేటిక్గా మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అది ఆటోమేటిక్గా స్టెప్స్ క్రియేట్ చేస్తుంది. మనకు VBA కోడ్ నాలెడ్జ్ లేకున్నా సరే మ్యాక్రో ద్వారా మనం ఇది తయారు చేయొచ్చు. సో చూడండి ఇక్కడ 18 ఉంది కదా, ఈ 18 బదులు నాకు 20, అంటే నేను మ్యాక్రోని ఎడిట్ చేస్తున్నాను. కోడింగ్ కూడా నాకు రాదు కానీ ఎడిట్ చేస్తున్నాను, చూసారా. సో నేను ఇక్కడ 20 అని పెడదాం అనుకుంటున్నాను. రైట్. 20 అని పెట్టేసి దీన్ని సేవ్ చేసేస్తాను. ఓకే. సో సేవ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే. రైట్. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈసారి మళ్ళీ మ్యాక్రో ఇంప్లిమెంట్ చేస్తే ఈసారి 18 బదులు 20 అవుతుంది సైజ్. చూద్దామా. రైట్. చూడండి మ్యాక్రో హెడ్ ఉంది కదా, రన్. చూడండి 20 అయింది సైజ్. మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు 20. చూడండి ఇదేమో 18 ఉంది, చూడండి బాగుంది కదా. సో ఇలా మనం మ్యాక్రోని ఎలా కావాలంటే అలా ఎడిట్. ఇప్పుడు మనం మ్యాక్రోని డిలీట్ ఎలా చేయాలో చూద్దాం. సో లాస్ట్ డిలీట్ ఎలా చేయాలో చూద్దామా. రైట్. సో డిలీట్ చేయడం సింపుల్ అండి. మనం వ్యూ మ్యాక్రోలోకి వెళ్ళాలి. ఇక్కడ వ్యూ మ్యాక్రోలో మనకి ఇక్కడ చూడండి, వ్యూలోకి వెళ్ళి మ్యాక్రో ఉంది కదా, వ్యూ మ్యాక్రోకి వెళ్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, డిలీట్ అని ఎస్ యూ వాంట్ టు డిలీట్ ఎస్ అని క్లిక్ చేసి చూడండి క్లోజ్ చేస్తే అయిపోయిందండి. సో ఇంతే, సింపుల్గా ఉంది కదండి. సో ఇలా మనం మ్యాక్రోని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు మరియు డిలీట్ చేయొచ్చు. సో బాగుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.